దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియులారా. మరొకసారి మీతో కూడా కలిసి దేవుని స్తుతించి ఆరాధించే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినంగా ఉంటుంది కనుక నేను 86వ కీర్తన 11వ వాక్యము చూస్తే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయమని కీర్తనకారుడు ప్రియులారా దేవునిని ప్రార్థించినట్లు మనం చూడగలుగుతుంటున్నాం. కీర్తనకారుడు ప్రియులారా దావీదు మహారాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఒక మనవి, తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మనవి, ప్రార్థన, ఆశ, దాహాన్ని అతడు కనపరుస్తున్నాడు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఏమంటాడు, నీ మార్గములు నాకు బోధించుమని కీర్తనకారుడు ప్రియులారా, దేవా నీ మార్గములు నాకు బోధించుము, నీ సత్య మార్గములు నేను నడుచుకొనున్నట్లు. నేటి దినాలలో కూడా ప్రియులారా మనము పిల్లల కొరకు సండే స్కూల్ నడుపుతుంటున్నాం. యవనస్తుల కొరకు యవన కూడికలు మనం నడుపుతుంటున్నాం. పెద్దవారైనటువంటి మనకు కూడా ఆరాధన మనం అన్ని కూడా నడుపుచుంటున్నాము కనుక ఇవన్నీ కూడా సంఘములో జరగవలసినవి కార్యములై ఉంటున్నవి. ఇవన్నీ కూడా క్రమముగాను మర్యాదగాను దేవుడు చెప్పిన విధముగా ఇవన్నీ కూడా సంఘములో జరగవలసినటువంటి కార్యములు కనుక అందుకొరకు పిల్లల గురించి దేవుడు అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి తప్పక నేర్పాలి. మన పిల్లలకు తప్పక మా దేవుని యొక్క మార్గములు నేర్పేటట్టు తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన బిడ్డలకు లేకుండా టీచింగ్ కంటే కూడా, బోధ కంటే కూడా మనము ఒక కట్టె తీసుకొని నువ్వు లేచి వారికి దండించటం అంటే కూడా ఎక్కువగా మన ప్రవర్తన, మన జీవిత విధానము పిల్లల మీద చాలా పని చేస్తుంది కనుక ఒకసారి ఒక తండ్రి కుమారుడు ప్రయాణమై తన చిన్న కుమారుడు తీసుకొని తండ్రి ప్రయాణం వెళ్తుంటున్నాడు. ఆ చిన్న కుమారుని చూసి తండ్రి అంటున్నాడు, కుమారుడు జాగ్రత్తగా పడిపోతావు, చక్కగా నిదానంగా నడువని తన కుమారునికి చెప్తున్నాడు తండ్రి. కుమారుడు జాగ్రత్త, పడిపోతావు కనుక నిదానంగా నడువని తన కుమారునికి చెప్తూ తండ్రి ముందరికి వెళ్తుంటే కుమారుడు అంటున్నాడు, తండ్రి నాయన నీవు కూడా జాగ్రత్తగా నడువు, నాయన నీవు కూడా జాగ్రత్తగా నడువు అని కుమారుడు తన తండ్రితో చెప్తుంటున్నాడు. ఎందుకో కొడుకు అంటే, నాయన నీ అడుగు జాడల్లో నేను నడుస్తుంటున్నాను, నీ అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను కనుక తండ్రి నువ్వు జాగ్రత్తగా నడువు. మన పిల్లలకు ప్రియులారా దేవుని యందు భయము భక్తి నేర్పేటట్టు తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మన దినచర్య అంతా కూడా మన పిల్లలు గమనిస్తున్నారని మర్చిపోకూడదు. ఏమి మాట్లాడుతుంటున్నాము, ఏమి చేస్తుంటున్నాము, ఏ విధంగా మన జీవిత విధానం ఉంటుందో ఇవన్నీ కూడా మన పిల్లల మీద ప్రభావం చూపుతున్నామని మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంటున్నాను కనుక బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పెట్టేటి వారంగా ఉండవసారమంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను కనుక ప్రియులారా, యవనస్తుల గురించి చెప్పాలంటే యవనస్తులకు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. ఏమంటుంది 119 కీర్తనలో ఉంటుంది కనుక యవనులు దేని చేత తమ యొక్క నడతను యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధీకరించుకుంటారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని యవనస్తుల గురించి కూడా చెప్తుంటున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను మన పిల్లలకు మనం నేర్పాలి. ఆ త్రోవలు నడిచేటట్టుగా ఆ త్రోవను మనం అనుసరించేటట్టు వారంగా ఉండాలి. యవనస్తులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధీకరించుకుంటారు, ఏ విధంగా తమ యొక్క నడతను పిల్లారా స్థిరపరచుకుంటారంటే దేవుని యొక్క వాక్యం చేత తమ యొక్క నడతను సిద్ధపరచుకోవాలి, స్థిరపరచుకోవాలంటున్నాం. దేవుని వాక్యములు మన నడతలు పిల్లారా కనిపెట్టి వారంగా ఉండాలి. ఎందుకనగా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుంది కనుక
వాక్యము నీకు మార్గము చూపించేదే ఉంటున్నది, నీకు భవిష్యత్తు నిర్ణయించేదిగా ఉంటున్నది, నిన్ను దేవుని దగ్గరలోకి నడిపించేదే ఉంటున్నది. ఆ వాక్యము నిన్ను దేవునికి మందిరంలోనికి నడిపించేదే ఉంటుంది. కనుక యవ్వనస్తులారా, మీరు దేవునికి వాక్యములు కట్టబడాలి. దేవునికి వాక్యం ఏం చెప్తున్నదో ఆ వాక్యము నా ద్వారాలను కట్టబడితే ఆ వాక్యము నిన్ను దేవుని మందిరములోకి తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. నీ పునాది దేవునికి వాక్యం ఉందని పునాది వేసుకునేటి వాడుగా ఉంటావని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక చిన్నపిల్లలు దేవునికి పిల్లారా మార్గంలో నడపాలి. యవ్వనస్తులను దేవునికి వాక్యంలో నడుపువారమైంటున్నాం. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుడైనటువంటి పేతురును చూసి పేతురు అంటున్నాడు, పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒక ప్రశ్న వేశాడు. తన శిష్యుడైనటువంటి పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు, ఇక్కడ నీవు వీరికంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును తండ్రి, నేను ప్రేమిస్తుంటున్నాను. సీమోను కుమారుడైనటువంటి పేతురు, నీవు వీరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒక ప్రశ్న వేసినప్పుడు పేతురు, అవును తండ్రి, నేను ప్రేమిస్తుంటున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను ఏమన్నాడు, కాయము, నా గొర్రెలను కాయము అన్నాడు. రెండోసారి ప్రశ్న వేశాడు, పేతురు, వీరికంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అవును తండ్రి, ప్రేమిస్తుంటున్నాను. అయితే నా గొర్రెలను మేపుము. మూడోసారి కూడా ప్రశ్న వేశాడు. ఎందుకొరకు 3 ప్రశ్నలు వేశాడు? ఎందుకొరకు ఒకే ప్రశ్న 3 సార్లు ఎందుకు అడిగాడు? మన జీవితంకి ఎన్నో పాఠాలు నేర్పాలని దేవునికి ఉద్దేశం అవుతుంది. కనుక మొట్టమొదటిసారి వేసినప్పుడు మన తీర్మానములు ఏవాగుంటాయంటే ఉద్రేకములు, ఆవేశములు, మనవాదు ఆవేశపడి తీర్మానం చేసుకునే వారుగా ఉంటాం. ప్రియులారా, మనం ఆవేశంలో ఉద్రేకపడి ఆవేశపడి తీర్మానము చేసుకుంటాం. తర్వాత తీర్మానం నుండి మనం పడిపోయేవారుగా ఉంటాం. కనుక ఆవేశంలో ఎప్పుడు కూడా తీర్మానం చేసుకోకూడదు. ఉద్రేకంలో పిల్లారా దేవుని మందిరంలో పిల్లారా అనాలోచితంగా మన పలుకకూడదు. దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక అందుకొరకు దేవుడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును తండ్రి, నేను ప్రేమిస్తుంటున్నాను. అప్పుడు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము. తర్వాత రెండోసారి అడిగినప్పుడు ఇంకా నెమ్మదిగా ఇంకా ఆలోచన చేసి పేతురు నా ప్రశ్నకు సమాధానం అనుగ్రహించి రెండోసారి పిల్లలు ప్రశ్న వేసినప్పుడు ఆయన ఇంకా నెమ్మదిగా ఆలోచన చేసి, అవును తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయమన్నప్పుడు మూడోసారి కూడా ప్రియులారా అతన్ని ప్రశ్న వేసినప్పుడు పేతురు ఏమన్నాడమ్మా, ఆయన కొద్దిగా నిరాశలోనికి వెళ్ళిపోయాడు. మూడోసారి ప్రశ్న వేసినప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోయాడు. దేవా, అది నీవే ఎరుగుదు అని దేవునితో సమాధానం చెప్పిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, అందుకొరకు మన జీవితంలో విశ్వాస పరీక్షలలో మనము ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం తీసుకునే తీర్మానములు ఎలాగుంటున్నవి? మనం తీసుకున్న తీర్మానములు స్థిరముగా ఉంటున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా? ఒకసారి మనలో మనము జ్ఞాపకం చేసుకోశారమంటున్నామా అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. కనుక అందుకొరకు యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా నీ మార్గము నాకు బోధించుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేయము తండ్రి. స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి జీవితము, ఎన్ని పరీక్షలు వచ్చినను కూడా, ఎన్ని పిల్లార ఆపదలు వచ్చినను కూడా, ఎన్ని తుఫాన్లు మీద కొట్టినను కూడా, ఆత్మీయంగా ఎన్ని పిల్లార పరీక్షలను ఎదుర్కొన్నాను కూడా స్థిరమైనటువంటి పునాది మీద స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే 2 వాక్యం చెప్పి కూర్చుంటాను నేను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యము చూస్తే,
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. మీరు ఎప్పుడు కూడా దేవునికి సిరికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు. జాగ్రత్త. దేవునికి సిరికిని మనము దాసులుగా ఉండలేము. ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండలేము. ఇద్దరు యజమానులు మనం సంతోష పెట్టలేము. కనుక దేవునికి వాక్యం సెలవిస్తున్నది, ఓ పేతురు, వీరికంటే కూడా నన్ను ఎక్కువగా నీవు ప్రేమిస్తుంటున్నావా? అవును తండ్రి, నేను ప్రేమిస్తుంటున్నాను. లోకము కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటున్నావా? లోకం యొక్క వైభోగముల కంటే కూడా, లోకం యొక్క సుఖభోగముల కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటున్నావా? అవును తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. ఇలాంటి ప్రశ్న మనం చెప్పగలుగుతామా? దేవుడు మనల్ని అడిగినప్పుడు వీరందరిని కంటే కూడా మనము దేవునిని ప్రేమించేవారుగా మనం ఉంటున్నామా? స్థిరమైనటువంటి ఆలోచన కలిగి మన పిల్లలను దేవుని వాక్యంలో మనం పెంచాలి. యవనస్తులను దేవుని వాక్యంలో మనం పెంచాలి. పెద్దలైనటువంటి వారి మనము దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి. దేవుడు ఏమో చెప్తున్నాడు ఆ విధంగా మనము ప్రవర్తించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి చదవమ్మా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో దేవుని అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొన రాదని దేవుని వాక్యం సెలవు. ద్విమనస్కుడు, రెండు చిత్తముల చేత మనం నడపబడుచుంటున్నాం. రెండు ఆలోచన చేత మనం నడపబడుచుంటున్నాము. కనుక ద్విమనస్కుడు ప్రియులారా, ఎప్పుడు కూడా అతడు ఏమంటాడు? ద్విమనస్కుడు ఎప్పుడు కూడా తన మార్గములందు వర్ధిల్లుడు కనుక అస్థిరుడైపోతాడు, తన మార్గంలో పడిపోతాడు, దేవుని మార్గంలో నడవలేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం. కనుక అడిగేటప్పుడు మనము దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనము మన అడుగులు ముందుకు వేసే వశారమంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను. కనుక ప్రియులారా, ఆఖరిగా మళ్ళీ అదే వాక్యం 11వ వాక్యం చదివి నేను కూర్చుంటాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుమని దేవుని యొక్క వాక్యం సెలవు. ఎవరికి బోధిస్తాడమ్మా దేవుడు? ఎవరికి వాక్యమును బోధిస్తాడు? 25వ కీర్తన 5వ వాక్యములకు మాట కనబడుతుంటున్నది. దేవుడు బోధించాలంటే, దేవుడు తన మార్గములకు బోధించాలంటే, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి, అయ్యా నేను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుతున్నానని ఇంకా చదువుతుపోతే పిల్లారా, ఆయన దీనులకు తన మార్గములను ఉపదేశించేవాడంటున్నాడు. దీన మనసు కలిగిన వారికి తన మార్గములను బోధించేవాడంటున్నాడు. ద్విమనస్కులు కాదు, దీన మనస్సు కలిగిన వారికి దేవుడు తన మార్గములు, తన ఉపదేశములను బోధించేవాడంటున్నాడు. కనుక దీనత్వము కలిగిన వారుగా ఉండాలి, దేవుని మీద మన మనసు కేంద్రీకరించిన వారుగా ఉండాలి. అట్టి అందుకోని కీర్తన కాడు అంటున్నాడు, అయ్యా యెహోవా, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలిగచేయమని దేవుని దేవుని కీర్తన కాడు చెల్లిస్తున్నాడు. కనుక ఏక దృష్టితో, ఏక మనస్సుతో ఎల్లప్పుడు కూడా మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వారుగా ఉండాలి. దేవుని మీదనే మన దృష్టికరించిన వారుగా ఉండాలి. నీ ముందల సిలువ ఉండాలి, నీ వెనుక లోకం ఉండాలి. నీ ముందల ఇంకేది కూడా కనబడకూడదు. నీ ముందలిక ఏది కూడా కనబడదు. నీ రక్షకుడు దేవుడు కనబడాలి, దేవుని యొక్క సిలువ మాత్రం కనబడాలి. వెనుక నీకు లోకం కనబడాలి.
వారిని మాత్రమే దేవుడు నడిపించే దేవుడు అంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక చిన్న కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించింది గాక. ఆమేన్.